గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్. తమిళ నటుడైనా చూడ్డానికి మన తెలుగు అబ్బాయిలాగే ఉంటాడు. ఉండటం కాదు, ఈ సీరియల్లో బాలు నటన చూసిన తరువాత ఈ అబ్బాయి మనోడే అని ఫిక్స్ అయిపోతున్నారు తెలుగు ఆడియన్స్. అంతలా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు. అందుకే విష్ణుకాంత్ కూడా తెలుగు వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే కాదు, నా ఫ్యామిలీ అంటూ తెలుగు ఫ్యామిలీలో కలిసిపోతున్నాడు. విష్ణుకాంత్ తమిళనాడులోని సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మగ్గం నేయడం వీరి వృత్తి. విష్ణుకాంత్ కూడా మగ్గం నేస్తూ తండ్రి అన్నలకు సాయంగా ఉండేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగంలో కొన్నాళ్ల పాటు చేసిన తరువాత విష్ణుకాంత్ తమిళ సీరియల్స్లో నటించాడు. ఆ టైంలో ఓ సీరియల్ హీరోయిన్ ప్రేమలో పడి పెళ్లైన 2 నెలలకే ఆమెతో విడాకులు తీసుకుని తమిళ మీడియాలో పెద్ద దుమారం రేపాడు. అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ని పెళ్లైన 2 నెలలకే ఎందుకు వదిలేశాడు? విడాకుల తరువాత కూడా వీరి మధ్య వైరం ఏంటి? అసలు వీళ్లు విడిపోవడానికి కారణమైన ఆ మూడో వ్యక్తి ఎవరు? వీటిపై తమిళ మీడియా కథనాల ఆధారంగా బయటకు వచ్చిన విషయాలేంటో చూద్దాం. నటనపై ఉన్న ఆసక్తితో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీ వైపు వచ్చాడు విష్ణుకాంత్. మొదట మోడలింగ్లో అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేసుకునేవాడు. అనంతరం తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఓరు ఓర్ల ఓరు రాజకుమారి 2018, సిపుకల్ ముత్తు 2019, ఎంద్రెద్రుం పున్నాగై 2020 వంటి సీరియల్స్తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ టైంలోనే కన్నడలో గంగా కావేరి అనే సినిమాలో నటించి సినిమా హీరోగానూ గుర్తింపు సంపాదించాడు. అయితే సిపుకల్ ముత్తు సీరియల్ నటించే టైంలో ఆ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్త తమిళ్ సీరియల్ యాక్ట్రెస్ సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్. ఇక సంయుక్త కూడా విష్ణుకాంత్ ప్రేమలో ఉన్నట్టు తెలియజేస్తూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వీరి రహస్య ప్రేమ కథను బయటపెట్టారు. కొన్నాళ్ల పాటు డేటింగ్లో ఉండి 2023 మార్చి 3న పెద్దల అంగీకారంతోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు అప్పట్లో తమిళ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రేమ పెళ్లిని ఎంత హడావిడిగా జరిపించేసుకున్నారో ఆ తరువాత వీళ్ల విడాకులు కూడా అంతే హడావిడిగా జరిగిపోయాయి. పెళ్లైన కొద్ది రోజులకే వీళ్ల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. వీళ్ళిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు వీడియోలను కూడా తమ అకౌంట్ల నుంచి డిలీట్ చేసుకున్నారు విష్ణుకాంత్. సంయుక్తలు సంయుక్తకి పెళ్లికి ముందు తమిళ విజయ్ రవిని ప్రేమించిందని, తనతో పెళ్లైన తరువాత కూడా విజయ్ రవితో ఎఫైర్ కంటిన్యూ చేసిందని ఆరోపించాడు విష్ణుకాంత్. ఆమె విజయ్ రవిని మర్చిపోకపోవడం వల్లే తాము విడాకులు తీసుకోవడానికి కారణం అని తెలిపాడు. దీంతో ఈ వార్త అప్పట్లో తమిళ మీడియాలో దుమారం రేపింది. దీనిపై సంయుక్త ఘాటుగా స్పందించింది. పెళ్లైన తరువాత విష్ణుకాంత్ తనపై శారీరకంగా మానసికంగా హింసించాడని, అతను చెప్పినట్టు చేయకపోతే కొట్టేవాడంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తనకి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ తన కుటుంబ సభ్యుల గురించి కూడా చెడుగా మాట్లాడేవాడని కన్నీటిపర్యంతం అవుతూ అప్పట్లో వీడియో రిలీజ్ చేసింది. అయితే నిజానిజాలు ఏంటో, ఆ 4 గోడల మధ్య ఏం జరిగిందో వాళ్లకే తెలియాలి కానీ వీళ్లు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి విడాకుల ఇష్యూతో ఈ జంట తమిళ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ బ్రేకప్ తరువాత తెలుగులో విష్ణుకాంత్కి 2013లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ హీరోగా మంచి అవకాశం వచ్చింది. తెలుగులో నటించిన తొలి సీరియల్తోనే మంచి నటుడుగా గుర్తింపు సంపాదించింది. ఈ సీరియల్లో బాలుగా అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అయితే పెళ్లి గురించి ఎవరైనా ఏమైనా అడిగితే మాత్రం అదంతా తలరాత అని అంటుంటాడు బాలు. మనకి మంచి భార్య రావాలని రాసిపెట్టి ఉంటే వస్తుంది, మంచి ప్రేయసి దొరకాలని ఉంటే వస్తుంది, అంతా తలరాత అంటూ వేదాంతాలు చెప్పుకొస్తున్నాడు విష్ణుకాంత్ అలియాస్ విష్ణు.